ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, నేను మీకు తోడుగా ఉన్నాను. సో దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను మీకు తోడుగా ఉన్నాను. సో ఈ మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, జెరుబ్బబెలుతో దేవుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ, ధైర్యం తెచ్చుకోము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ యెహోజాదా కుమారుడైన యెహోషువతో దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట. అంటే దేవుడే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. సో ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నాను. అంటే అధైర్యపడిన పరిస్థితుల్లో సో ధైర్యం తెచ్చుకోమని దేవుడు అక్కడ జెరుబ్బబెలును బలపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఉదయకాలం కూడా మనకున్న పరిస్థితులను బట్టి సో మనం అనేక సార్లు బాధపడుతూ ఉంటాం, ధైర్యం చెడిన పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ అనేక సార్లు సో మనం దేవుని యొక్క వాక్యంలోనే చదివినట్లయితే దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు మనం భయపడిన అవసరం లేదు. కానీ చాలాసార్లు సో మనకు సంభవించిన ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి పరిస్థితుల వైపే మనం చూస్తూ భయపడుతూ ఉంటాం. ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో మన పరిస్థితులను బట్టి కాదు, కానీ సో మనలో ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు గొప్పవాడు. సో అంతేకాదు దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉన్నప్పుడు మన భయపడిన అవసరం లేదని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడని. సో దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు సో మనం అనేక అధైర్యపడిన పరిస్థితులు అయి ఉండొచ్చు, చాలా నిరాశ నిస్పృహ అనారోగ్య పరిస్థితులు, సో మన చుట్టూరా అనేకమైన సమస్యలు వెలువడవచ్చు. కానీ దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉన్నప్పుడు వాటన్నిటిలో దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు సో ధైర్యము దేవుడే మనల్ని బలపరిచేటువంటి వారిగా ఉంటారనమాట. లేవియాకాండం 26వ అధ్యాయము మనము 6వ వచనం చదివినట్లయితే, నేను మీకు క్షేమము కలగచేసేదను. సో మన దేవుడు మనకి తోడుగా ఉండడమే కాదు, సో ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, అంతేకాదు మనకి క్షేమాన్ని కూడా అనుగ్రహిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. సో దేవుని యొక్క క్షేమాన్ని మనము అనుభవించాలి. సో దేవుడు అధైర్యపడిన పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేకాదు మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మనము లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనంలో చదివినట్లయితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అనిక రాయబడుతూ అంటే అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క కట్టడలను బట్టి నడుచుకుంటూ వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు సో ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు కూడా మనము పొందగలం. అంతేకాదు మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. చాలాసార్లు మనం అధైర్యపడిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిర్భయం, భయభీతులు వీటన్నిటి నుండి కూడా దేవుడు మనం తొలగించి నిర్భయాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. సో మనము ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో కూడా చదివితే సో దేవుడే మనకి అభయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. సో ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము మన 11వ వచనం చదివితే, మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడుకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. సో మన దేవుడు మనల్ని రక్షించడానికి తోడై ఉన్నటువంటి దేవుడు. ఉదయకాలం సో నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో మీ బాసులకు సో రకరకాల పరిస్థితులను నువ్వు చుట్టూరా ఉన్నప్పుడు సో నువ్వు భయపడుతూ ఎవరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు లేరే, నాకంటూ ఎవరు తోడు లేరే, సో నేను ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను, సో నేను ఒంటరిగా ఉండే పరిస్థితులన్నీ సో నేను భరించాల్సి వస్తుందని బాధపడుతూ సో నిరాశ నిస్పృహకు లోనై సో ఏంటి లైఫ్ అని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నిన్ను సృజించినటువంటి దేవుడు ఈ పరిస్థితులన్నింటిలో నిన్ను తప్పించేటువంటి దేవుడు అనమాట. సో అక్కడ జెరుబ్బబెలుకి ప్రతి పరిస్థితిలో కూడా నా ఆత్మని మధ్యన భయపడొద్దని దేవుడే ధైర్యం తెచ్చుకోమని నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. సో అంటే ఆ దేవుని యొక్క పని జరిగించుట కొరకే దేవుడు జెరుబ్బబెలును బలపరిచినట్లుగా మన వాక్యంలో చదువుతూ వచ్చాం ఉదయకాలం. సో మన కార్యాలు మనం చేసేటువంటి ప్రతి పనులు సఫలం చేయాలి, సో అవి జరిగించాలి అని అంటే దేవుని మీద మనం ఆధారపడుతూ రావాలి. సో మనం లేవియాకాండంలో చదివిన రీతిగా దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. అంతేకాదు మనం నివసిస్తున్న ఏరియా
ఎక్కడైనా సరే ఆ దేవుడు నిర్భయాన్ని మనకి అనుగ్రహించే దేవుడు. ఇర్మియా గ్రంథంలో సెలవిచ్చినటువంటి రీతిగా దేవుడే నేను మీకు తోడై ఉన్నాను. సో ప్రతి పరిస్థితి నుండి మనం తప్పిస్తాడు, మనం రక్షిస్తాడు. అంతేకాదు దేవుడు మనకు తోడై ఉంటాడు, అతనికి భయపడకూడని దేవుడు వాగ్దానం చేశాడు. ఉదయకాలం నీకున్న పరిస్థితులన్నింటిలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. అంతేకాదు నీకు క్షేమాన్ని ఇస్తాడు. సో మనం చేయవలసిన దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి ఆచరించి వాటి ప్రకారం మనం ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. హగ్గయి 2:4 ప్రకారం నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.